లవిషోకి తిరిగి స్వాగతం. ఆంధ్రలో నారా లోకేష్ పాలనే సాగుతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 74% మంది అవునని, 26% మంది కాదన్నారు. ఈ కథలు పరిచయం శ్రీ వి ప్రతాప్ రెడ్డి గారు గజ్వేలికి సంబంధించిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి. శ్రీ టి శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయవాది, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ చెంగల్రాయుడు గారు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు కూడా. డాక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు న్యాయవాదుల సంఘం నేత, ఏపీకి సంబంధించినటువంటి న్యాయవాది కూడా. ఇక శ్రీ ఆకుల సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి సిటీ శాసనసభ్యులు. ముందుగా హైకోర్టు ఇష్యూ చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున లోక్సభలో ఆందోళన దిగారు. కేసీఆర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 15 రోజుల్లో వెంటనే విభజన చేయకపోతే ఇది ఆంధ్ర పెత్తనంతో కూడినటువంటి హైకోర్టుగా మారింది, మేము వేరే చోట్లకి వెళ్తామని అంటున్నారు. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతో హైదరాబాద్లో ఉన్న సంస్థలన్నింటి మీద తెలంగాణ ఆధిపత్యం వస్తే అప్పుడు ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి వ్యవహారం ఎంత గందరగోళంగా మారింది. మరి ఒకవైపు హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బంది, అదే సమయంలో హైకోర్టు విభజనకు రాజధాని ఇక్కడే ఉన్నప్పుడు, సెక్రటేరియట్ ఇక్కడ ఉన్నప్పుడు హైకోర్టు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏమిటో తెలియదు, కానీ హైకోర్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తోంది. మరి అసలు ఎందుకు? నిజంగానే ఆంధ్ర ఆధిపత్యమా, లేక హైకోర్టుల్లో కూడా ఉదాహరణకి ఇప్పుడు ఆశ్చర్యంగా మద్రాస్ హైకోర్టులో ఒక జడ్జి గారు ఏకంగా చీఫ్ జస్టిస్ మీద కంటెంప్ట్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతామని హెచ్చరించడంతో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారా వారంతా. సో ఈ పరిణామాలు హైకోర్టులో రాజకీయాలు కానీ ఇతరత్రా కానీ హైకోర్టు వ్యవహారాలు ఏ రకంగా సాగుతున్నాయి, వీటిపైన ముందుగా లాయర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, అసలు ఎందుకు హైకోర్టు విభజనకు ఇంత అయిపోయిన తర్వాత ఎందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి? అసలు అవ్వాల్సిన అవసరం ఉందా కాదా? మరోవైపు ఏపీ జేఏసీ కన్వీనర్ పృథ్వీరాజ్ అన్న లాయర్ గారు కూడా డిమాండ్ చేశారు వెంటనే చేయాలని చెప్పి. ఎక్కడ ప్రాబ్లం? ఇప్పుడు హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ అనేది రాజకీయ కోణంలో కానీ సెంటిమెంట్ కోణంలో కానీ భావోద్వేగాలతో కానీ కూడింతో సంబంధించింది కాదు. ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియతో సంబంధించినటువంటి విషయం. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఆ రోజు పార్లమెంట్లో అన్ని పార్టీలు కానీ లేదా ఏదైనా ఇనానమస్గా కానీ లేదా మెజార్టీ రూపంలో కానీ ఆమోదించిన బిల్లు అది. ఆ బిల్లు ప్రకారం మనం పరిశీలించినట్లయితే దాంట్లో ప్రొవిజన్ 30 కింద ఏది క్లియర్గా కామన్గా హైకోర్టు నడుస్తుంది. ఎప్పుడు సపరేట్గా హైకోర్టుని ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేసినప్పుడు మాత్రం అంతవరకే అని చెప్పేసి చెబుతుంది. దానికి ఒక పీరియడ్ కానీ లేకపోతే కామన్ క్యాపిటల్గా కంటిన్యూ కానీ ఎలాంటి స్పష్టత కానీ దాంట్లో లేదు. చాలా క్లియర్గా చెబుతుంది. కొత్తగా హైకోర్టు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినట్టు అంటే ఎక్స్క్లూజివ్ హైకోర్టు హైకోర్టు ఏర్పడినంత వరకు కామన్గా హైకోర్టు మరి ఆంధ్రాకి తెలంగాణకి ఏర్పడుతుంది, కంటిన్యూ అవుతుందని చెప్పేసి స్పష్టంగా రీడ్ చేయండి అన్న. అయితే 30 ప్రకారం సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ 31 కూడా క్లియర్గా చెప్తుంది. 31 కూడా ఏం చెబుతుంది? సేమ్ మీనింగ్, ద ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ ది మీనింగ్ సేమ్ మీనింగ్. అయితే ఇక్కడ ఇష్యూ ప్రాబ్లం ఏంది? ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్స్ కానీ లేకపోతే లోకల్ ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ ఇటు తెలంగాణ సంబంధించిన అడ్వకేట్స్ కానీ అందరి ఒపీనియన్ ఒకటిగానే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ లేదు. మేము కూడా ఏం చెప్తున్నాము, ఈ హైకోర్టు ఈ స్టేట్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత, బిల్లు ఏర్పడిన తర్వాత హైకోర్టుని ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే బిల్లులో సెక్షన్ 94 కింద చాలా ప్రామిస్ చేసింది, హైకోర్టుతో పాటు సెక్రటరియట్ కానీ ఇతర బిల్డింగ్స్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా ఆ రోజు ప్రామిస్ చేసింది. మరి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ రోల్ ఎంతవరకు ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ రోల్ కేసీఆర్ గారు మేము బిల్డింగ్లు ఇస్తామని కూడా ఆఫర్ చేసి అక్కడే చెప్తున్నాను సార్. అది కేసీఆర్ గారు చెప్పినా, అట్లా సదానంద గౌడ్ గారు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాసిన ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్. అంటే యాజ్ పర్ ప్రావిజన్ చెప్తున్నాను. ప్రావిజన్స్ ప్రకారం అవన్నీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు రైటింగ్స్లో లెటర్స్ కూడా ఇల్లీగల్. ప్రావిజన్స్ క్లియర్గా చదువుకుంటే క్లియర్గా దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అది హైకోర్టు మళ్ళీ సపరేట్. అంటే నాకు అర్థం ఏంటంటే మీరేమో పైకేమో విభజన చేయండి, కానీ లోపల మీరు చెప్పే వాదన అంతా కూడా విభజనకు వ్యతిరేకంగా ఉంది. ఇంత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా హైకోర్టులు విడిపోకపోవడంలో అర్థం ఏముంది? అసలు చట్టం గురించి చెప్తున్నాను. చట్టం కావచ్చు, చట్టాన్ని మార్చుకోండి. కానీ ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతుంది, చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అదే చెప్తున్నానండి. ఇక్కడ ప్రభుత్వాల యొక్క రోల్ ఏంటి? స్టేట్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? ప్రావిజన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సింది ఏంటిది?
సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సింది. ఆల్ ఫ్రంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయమని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సైట్ మాత్రం కంపల్సరీ సైట్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. అది తర్వాతకి పెట్టుకోండి, కాదని అంటలేదు. మీరు ఏపీ రాజధాని నిర్మాణం అయినప్పుడు అక్కడ సపరేట్ గా ఒక స్థలం బిల్డింగ్ కట్టుకోండి, తప్పలేదు. కానీ ఇక్కడ రాజధాని హైకోర్టు పెద్దదా, రాజధాని సెక్రటేరియట్ పెద్దదా చెప్పండి? ఏది కీలకం? హైకోర్టే కీలకం. హైకోర్టు ఎట్లా కీలకం? రాజధాని అసలు రాజధాని సచివాలయం పరిపాలన కేంద్రం కంటే హైకోర్టు గొప్పదా? హైకోర్టు సచివాలయం రాజధాని సచివాలయమే విడిపోయినప్పుడు హైకోర్టు విడిపోవడంలో ఇబ్బంది ఏంటో మాకే రాజ్యాంగంతో అదే చెప్తున్నాను. ఈ బిల్లులో మొత్తం మన అన్ని అంశాలు అన్ని కోణాలు కూడా పరిశీలించినట్టే మిగతా విభాగాలు విభజించేటప్పటికి స్పెషల్ గా వాళ్ళకి కొన్ని పవర్స్ డెలిగేట్ చేయబడ్డాయి. కానీ హైకోర్టుకి విభజించిన సంబంధించిన వరకు ఎందుకు డెలిగేట్ చేయబడలేదు? ఇది ఎక్స్క్లూజివ్ గా సుప్రీంకోర్టు పరిధిలో ఆర్టికల్ 214 కింద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన దానికి కూడా చెప్పబోతున్నానండి. దానికి సంబంధించి ఏపీ సంబంధించిన అడ్వకేట్స్ అందరూ కూడా మనం చెప్పిన కోణంలోనే అన్ని లీడర్స్ కలవడం జరిగింది, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సింపుల్ గా ఏం చెప్పాడు? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము దానికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకుంటామని అన్నారు. ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి? హైకోర్టు ఏం చెప్పింది? ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, నేనేం చేయను. దానికి చెప్పకుండా మిగతా ఎన్ని చెబుతారండి మీరు? ఏపీ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. అది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? హైకోర్టులోనే వ్యాఖ్యానం వచ్చింది. హైకోర్టు అసలు స్టేట్ గవర్నమెంట్ రోలే లేనప్పుడు ఒప్పుకోపోవటం నేను అడుగుతున్నదే. స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏముంది ఇక్కడ? నేను అంటే స్టేట్ గవర్నమెంట్ రోల్ లేదు. హైకోర్టు అని చెప్పాలి, నువ్వు ఒప్పుకోపోవటానికి. ఇది ఒక్క నిమిషం ప్లీజ్. సుప్రీం కోర్టుకు సంబంధించిన విషయము, ఈ జుడిషియరీ సంబంధించిన విషయము, స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి ఇక్కడ? అంటే నాకు కొన్ని విషయాలు అర్థం కావండి. ఇప్పుడు అంటే మీరు వేరే ఉద్దేశంతో అనుకోవద్దు. హైకోర్టులో కూడా విచిత్రమైన, ఇప్పుడు ఎవరన్నా కొంతమందికి దారేపల్లి ఉత్తరం రాస్తేనేమో సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చేస్తారు. ఇంకో కొంతమందికి అయ్యా పిటిషన్ మీద పిటిషన్ పెట్టినా మా సంబంధం లేదు సిబిఐ విచారణతో అంటారు. మద్రాస్ హైకోర్టు ఒక రకంగా చెబుతుంది, మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక రకంగా చెబుతుంది. జడ్జిలకి నిబంధనలు, రూల్స్, రాజ్యాంగాలు వాళ్ళకి ఆ క్షణంలో ఏమనిపిస్తే అదే జడ్జిమెంట్ వస్తా. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వ్యక్తిగత ఫీలింగ్లు కూడా. మరి మాట్లాడే కామన్ మ్యాన్ కి నేను అడుగుతున్నాను, దారేపల్లి రాస్తే సిబిఐ విచారణ వేసినప్పుడు పిటిషన్లు వేసి చేయాల్సిందే అని అడిగితే కూడా అసలు మా సంబంధం లేదని చెప్పిన సందర్భాలు ఎన్ని? దాంట్లో స్ట్రెంగ్త్ ఆఫ్ ది కేసు, ఇంపార్టెన్స్ కేసును బట్టి కూడా దాంట్లో ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ఇంపాక్ట్ ఆన్ ద లా పరిగణలో తీసుకుంటుంది. ఇప్పుడు విభజన చట్టం ఉందండి, ఉన్నత విద్యామండలి మొత్తం తెలంగాణకి ఎట్లా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. మరి విభజన చట్టంలో ఖాళీ చేసి వెళ్ళిపోమని ఉందా? మరి హైకోర్టు అటువంటి జనరల్ విషయాలు కూడా పరిగణలో తీసుకోవాలి. మరి వీళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా. హైకోర్టు ఇచ్చిన తీర్పులే ఫైనల్ కాదండి, దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ఉన్నత విద్యామండలి మొత్తం బిల్డింగ్ అంతా ఆక్రమించేసింది. ఆక్రమిస్తే ఎవరు బాధ్యత వహించాలి? చైర్మన్ కుర్చీ లేకుండా చేశారా? చైర్మన్ కుర్చీ లేకుండా చేశారా లేదా? మరి అది హైకోర్టు సామాజిక బాధ్యత. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి రెండు బాధ్యతలు సార్. హైకోర్టుకు సంబంధించిన తన దృష్టిలోకి వచ్చిన కేసును విచారణ వరకు ఉంటుంది, కానీ ఎక్కడా కూడా చట్టానికి అతీతంగా కూడా హైకోర్టు ఇవ్వలేదు. సంబంధం లేని కూడా తీర్పులు వస్తున్నాయి కదా అనేది నా ప్రశ్న. అదే సార్, అది జడ్జిమెంట్ లాస్ ఉంటాయి. జడ్జిమెంట్ లాస్ కూడా అభ్యంతరం లేదు. ఏం చేసినా కూడా నిబంధనల ప్రకారం అందరికీ ఒకే రకమైన సమాన న్యాయం వర్తిస్తోందా అన్న దాని మీద ఈ ఒక్క హైకోర్టులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులన్నిటి మీద ఇలాంటి విమర్శలు ఉన్నాయా లేవా? ఎట్లా ఒక జడ్జి గారు చీఫ్ జస్టిస్ మీద కంటెంప్ట్ కేసు పెట్టారు. ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలేము. ఇప్పుడు కింద కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఇంకో రంగా దాన్ని తీసేసి రిపీల్ చేసి స్ట్రక్చర్ చేసింది అంటే దాని అర్థం అదే. మీరు ఇచ్చే తీర్పుల్లో పొరపాట్లు ఉండొచ్చు, కాదు ఏంటంటే పొరపాట్లు కావచ్చు, సరిగా పరిగణిస్తే మైండ్ అప్లై చేయలేదని. అల్టిమేట్లీ ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఇంపార్టెంట్. అది ఎండ్స్ ఆఫ్ జస్టిస్ జరుగుతుందా అన్నదే మా బోటి సామాన్యుల ప్రశ్న. 100% దాంట్లో జరగవచ్చు దాని మీదే కదా కమిటీలు. నా డౌట్స్ కి మీరు క్లారిటీ ఇవ్వగలిగితే ఐ విల్ బి హ్యాపీ. ఇప్పుడు తెలంగాణ విద్యామండలి ఇష్యూ అట్లా ఉంది. విభజనకి సంబంధించి సెక్రటేరియట్ విభజనగా జరగాలి, హైకోర్టు ఎందుకు జరగలేకపోతుంది? చట్టం సవరణ అయితే కేంద్రంలో ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే గారిని అడుగుదాం. సత్యనారాయణ గారు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో సరైన చొరవ తీసుకోలేకపోతుంది? టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేసేంత వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సత్యనారాయణ గారు, మీరు కేసీఆర్ గారు ఒకసారి పరిశీలిస్తే, నమస్తే అండి, మీరు ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పరిశీలిస్తే కామన్ క్యాపిటల్ దగ్గర నుంచి ఈ సెక్రటేరియట్ కానివ్వండి, మీరు అన్న ఇందాక ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానివ్వండి, లేకపోతే హైకోర్టు ఇష్యూలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అంబిగ్విటీతో చేయడంతో
సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ టోటల్ గా కూడా బైఫర్కేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నా, దానికి ఉన్న ప్రొవిజన్స్ క్లియర్ చేయడానికి, లైక్ అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే ఇట్ కెన్ బి బైఫర్కేటెడ్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైడ్ చూపించాలా, సెంట్రల్ గవర్నమెంట్ దానికి కావాల్సిన నిధులు విధులు అవన్నీ ఇచ్చి, అండ్ హైకోర్టు విభజించడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఆల్సో. ఎందుకంటే దాంట్లో ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్, దర్ ఆర్ సో మెనీ కేసెస్ అండ్ ఇవన్నీ కూడా చేయడం అనేది సింపుల్ బైఫర్కేషన్ లో వెళ్ళదు. కాబట్టి దానికి ఆ ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ యాక్టింగ్ అపాన్ ఇట్. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు 15 రోజుల్లో కనుక చేయకపోతే మేము మా కేసులన్నీ మహారాష్ట్రకో కర్ణాటకకో ఇస్తామన్నారు. అది సాధ్యమే పనేనా సత్యనారాయణ గారు? సార్, టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదానికి కూడా ఇప్పుడు ఎంసెట్ విషయాలు చూసుకోండి, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ వరకు కూడా ప్రొవిజన్స్ లో ఉన్నవి కూడా వాళ్ళు ఉల్లంఘించి ఏదో విధంగా ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. అది ఉద్యమ పార్టీగా పుట్టిన పార్టీ ఆ రోజుల్లో సరే అప్పుడు ఉద్యమంలో ఉంది. ఇవాళ రూలింగ్ పార్టీగా ఉండి కూడా కామన్ క్యాపిటల్ లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎన్ఐటి కానీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ అడ్మిషన్స్ కానీ, ఇవన్నీ ఎంసెట్ కానీ, కామన్ అడ్మిషన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years అన్నారు. దాన్ని కూడా ఉల్లంఘిస్తా ఉన్నారు. ప్రతిదానికి ఒక రభస చేసే కంటే కూడా సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్, సార్ట్ అవుట్ ద మ్యాటర్స్. పరస్పర మనస్పర్ధలు అవసరం లేదు, ఒక స్మూత్ ట్రాన్సిషన్ వచ్చే విధంగా కూడా టీఆర్ఎస్ కోఆపరేట్ చేయాలి. రైట్. చెంగల్రెడ్డి గారు, మీరు కూడా లాయరే, మీ వాదన ఏమిటి ఇట్లా? ఇక్కడండి కామన్ క్యాపిటల్ ఫిక్స్ చేశారు 10 years లోపల, 10 years వరకు ఇక్కడ మీరు ఉండొచ్చు, తర్వాత మీ నిర్మాణాలు మీరు చేసుకుని మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళాలని చెప్పారు. కానీ హైకోర్టు విషయంలో అలాంటిది ఎక్కడ లేదు. దట్ ఈజ్ ఎ సపరేట్ చాప్టర్. అది ఎవరికి అందనటువంటి విషయాలు, ఊహ కూడా అందనటువంటి విషయాల్లో వాళ్ళు పార్లమెంట్లో ఒక చర్చకి పెట్టారు. మీరు తొందరగా వెళ్ళిపోవాలంటున్నారు, తొందరగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ చేయలేదు. న్యాయ వ్యవస్థ మీద దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం పనిచేస్తుంది. ఎట్లా? డీప్గా పోతే మీరు వెళ్ళిపోండి అనటంలో దాని అర్థం పర్థాలు ఏమిటో వాళ్ళకే తెలియాలి. న్యాయస్థానానికి వాడు ఏ దేశస్థుడైనా ఆ దేశపు చట్టం ప్రకారం పోతుంది. హైకోర్టులో వచ్చినటువంటి విషయాలన్నీ ఆ రాష్ట్రానికి సంబంధించిన దాన్నే చూస్తారు. ఇప్పుడు దానికి సంబంధించిన విషయాలు అక్కడ చర్చ జరుగుతుంది, దీనికి సంబంధించి ఇటు జరుగుతుంది. కొన్ని మాకు చదువుకునే లా ఆఫ్ టాక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేదండి, దానికి కూడా అందనటువంటి విషయాలు దీంట్లోకి వచ్చేసాయి. కొత్తవన్నీ ఈ చర్చలోకి వచ్చేస్తున్నాయి. ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి పనులు చేయగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తక్షణం ఇవ్వగలిగితే చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు లా మినిస్టర్ గారు ఉత్తరం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, హైకోర్టు ఉంది, ఇప్పుడు సెక్రటరియట్ ఎట్లయితే బిల్డింగ్ల వారీగా విభజించుకున్నారో హైకోర్టు అట్లా చేయడానికి కుదరదా? ఇప్పుడు నాకు అడుగుతున్నా హైకోర్టును కేసు పరంగానే తీసుకుంటే, ఇప్పుడు మేము మా దగ్గర ఓత్ తీసుకుంటారండి, మేము లా అయిపోతానే. జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు మా దగ్గర తీసుకున్నారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నాడు. ఐఎమ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ సార్ అన్నాడు. బీ రెడీ విత్ క్రిమినాలజీ అన్నాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. గుంటూరు అతను ఒక అతను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అంటే యూ షుడ్ ప్రిపేర్ బోత్ సివిల్ లా అండ్ క్రిమినల్ లా అని అన్నాడు. ఈ విధంగా ఉంటాయి. ఏ జిల్లా కేసులో ఆ జిల్లా ఉన్నా కూడా కామన్ మోటో సెపరేట్గా ఉంటుంది. ఓకే, దాన్ని సెగ్రిగేట్ చేసేది కొంచెం కష్టమైనటువంటి పని. సెగ్రిగేట్ చేయడం కాదు, ప్రాంతాల వారీగా విడిపోయిన తర్వాత ఆ ప్రాంతం కేసులు ఆ జడ్జిలు, ఏ జిల్లా కేసులు ప్రాంతం కేసులు ఈ జడ్జిలు ఏ జిల్లా. నాకు అర్థం కాని విషయం ఏంటి, దీంట్లో ఉన్న సంక్లిష్టత ఏమిటో, ఏదో సంక్లిష్టత ఉంటుంటున్నారు కానీ మాకైతే అర్థం కావట్లేదు సంక్లిష్టత ఏమిటో. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము సపరేట్గా జాగా చూసుకుంటామంటే కేంద్రంలో అలాంటి తీసుకొచ్చి, కేంద్రంలో కూడా లెటర్లు జరగదు, పార్లమెంట్లో. అంటే సదానంద గౌడ గారు స్పష్టంగా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంటే పర్ కన్సెప్ట్ అంటే సైట్ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా? ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో కొంచెం సందిగ్ధం పడి ఉన్నది. దానికి నిధులు కేటాయించాలా? ఇప్పుడు కొన్ని చోట్లండి కేంద్రంలో ముందు నిధులు కేటాయించేస్తారు. నిధులు ఇచ్చిన కింద నుంచి ప్లాన్ పోదు, గ్రామం నుంచి ప్లాన్ వెళ్ళటం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇదే మీకు ఇన్ని నిధులు ఇస్తున్నాం, దీన్ని మీరు టేకప్ చేసుకోండి అని అంటూ ఉంటే ఆ మాదిరి జరుగుతుంది. స్వతంత్రం ఇచ్చిన నుంచి జరుగుతూ ఉండేది ఇదే.
ఇదో మీకు హైకోర్టుకు అని చెప్పేసి ఇన్ని నిధులు మేము కేటాయించేస్తున్నాం, మీ తంటాలు మీరు పడనని చెప్పేసి కానీ వాళ్ళు బడ్జెట్ ప్రొవిజన్ పెట్టి చేసేసి ఉంటే ఇంత ఇదిగా ఉంది. లేదు ప్రాసెస్ జరుగుతున్నది అనేది కూడా వీళ్ళకి కూడా అభిప్రాయం జరిగింది. నాకు వ్యక్తిగతంగా అయితే సెక్రటేరియటే 2 ముక్కలైనప్పుడు అది హైకోర్టు కూడా 2 ముక్కలుగా ఉండి పనిచేసి పై ఫ్లోర్లో ఒకరు కింది ఫ్లోర్లో జడ్జిలో కూడా ఉన్నటువంటి వీళ్ళు ఎంతమంది 40 లేకపోతే 40 చేస్తే కూడా కొంచెం స్పీడీ డిస్పోజల్ కూడా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక పిటిషన్ ముందుకు రావాలంటే ఈ రోజు వచ్చింది దాన్ని కంటిన్యూ చేయడు, రేపు మళ్ళీ మొదటిగా వస్తున్నది. రిట్ పిటిషన్స్ అడ్మిషన్స్ కాడి నుంచి కూడా చూస్తున్నాం. అది జరిగితే మంచిదే. కానీ ఇప్పుడు పూర్తిగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర మంత్రి చేతిలో లేదు, పార్లమెంట్ చేతిలో ఉంది. ఇది పార్లమెంట్ ఎనాక్ట్ ద్వారా వచ్చింది కాబట్టి పార్లమెంట్ ఎనాక్ట్ ద్వారానే జరగాల్సిన పరిస్థితి ఉంది. అంతే తప్ప మరి ఏడాది అయిపోయింది కదా గవర్నమెంట్ వచ్చి. భారతీయ జనతా పార్టీ ఆ చొరవ తీసుకోవాలి. ఆ చొరవ తీసుకుంటేనే దీనికి పరిష్కారం అవుతుంది. 10 ఏళ్ళు అవసరం లేదు, 20 ఏళ్ళు అవసరం లేదు. వీళ్ళు అనుకుంటే ఈ సెకండ్ నుంచి అనుకుంటే కూడా ఏం నష్టం? తెలంగాణ లాయర్లకి ఏమైనా నష్టమా, లేకపోతే ఏపీ లాయర్లకి ఏమైనా నష్టమా విడిపోతే? నాకు ఆ పాయింట్ అంటే జడ్జి నియామకాలు ఎవరికి వస్తుందనే ఇష్యూ ఏమైనా ఉంటుందా? ఏదో ఇంటర్నల్ గా ఏదో సంథింగ్ ఏదో ఉందో, అందుకే ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. మాకు తెలియదు. కానీ లాయర్లకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ రాష్ట్రంలో పోయిన ఒకరిని పట్టుకొని చేసుకుంటున్నారు కదా. ఇక్కడ అడ్వకేట్ లో ఉన్నటువంటి ఎఫిషియన్సీని బట్టి లేకపోతే అంతే బట్టి పోయి కలుస్తారు. రైట్. ఏమీ లేనటువంటి వాళ్ళ దగ్గర పోయి కలుస్తారు కదా. రైట్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారి కేసులన్నీ లక్ష్మణ్ గారికి వేరే చోటు పొమ్మని చెప్పని పోవాయి. ఒకసారి అకష్టం అయిపోతాయి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఇంతకుముందు జరిగినటువంటి చర్చలో చాలా బాగా ఇంటర్ప్రిటేషన్ జరిగింది. అసలు ఏ రకంగా అంటే తెలంగాణ ఇక్కడ ఉన్న స్థిర చరాస్తుల మీద మనకు ఏదైతే విభజన మీద ఉన్న రాజధాని ఉమ్మడి రాజధానిలో 10 ఏళ్ల పాటు ఉండే హక్కు అయితే ఉంటుంది. పరిస్థితి వస్తే ఎట్లా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆక్రమణదారు తెలంగాణ ఆక్రమించేశారు. హైకోర్టు తీర్పిచ్చినందుకు మాత్రాన సీట్ కూడా తీసేసుకోవాలి. చెప్తాం. ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఆ రోజు టీఎస్పీఎస్సీ ఏర్పాటు జరిగినప్పుడు కూడా మాకు సీట్ కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే వీఆర్ నా ఆక్రమణదారులు అనే వర్డ్ మాకు సంబోధన అనేది చాలా అభ్యంతరకరం. ఆక్రమణ నేను అడుగుతానండి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ సీట్ ఉందా లేదా? హైదరాబాద్ లో కూర్చునే హక్కు ఉందా లేదా? లెటర్ కావాలంటే ఇస్తామండి. ఇప్పుడు అదే హైకోర్టుకు వస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ 10 ఏళ్ల వరకు కూడా గవర్నెన్స్ ఫెసిలిటేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏ బిల్డింగ్ కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వెనకకు పోవట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆకుల సత్యనారాయణ గారు కానీ లేకపోతే లక్ష్మీనారాయణ కానీ ఆ ఇంటర్ప్రిటేషన్ గురించి నేను మాట్లాడతాను. ఈ రోజు ఆర్టికల్ 30 కానీ లేదా ఆర్టికల్ 31 లో కూడా క్లియర్ గా కోట్ చేయమని చెప్పాను నేను మా సోదరు అడ్వకేట్ ని. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది? ఒకవేళ ప్రెసిడెంట్ కనుక నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇమీడియట్ గా ఇవ్వచ్చు. 30కి 31కి ఇమీడియట్ గా ఫాలో అయింది. 31 సబ్ క్లాస్ 2 లో ఏముంది? ప్రెసిడెంట్ ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు ఏం అనడానికి వీలే లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? రెండోది కేంద్ర పంపించాలి కదా. ఎప్పుడు కానీ ప్రెసిడెంట్ మన ఇండియన్ డెమోక్రసీలో ఎప్పుడు కానీ ప్రెసిడెంట్ అలా పవర్ఫుల్ కనిపిస్తాడు కానీ కేంద్ర కేబినెట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రికమెండ్ చేస్తే దాని మీద యాక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక రెండో విషయం ఇక్కడ మనం ఆర్టికల్ 214 ద్వారా మీరు చాలా చక్కగా చెప్పినారు. ఈ రోజు అనుకుంటే ఈ రోజు మనం ఇమీడియట్ స్టార్ట్ చేస్తే 2-3 రోజులలో కూడా చేయొచ్చు. ఒకటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే గతంలో జరిగినటువంటి హైకోర్టు విభజన ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం మనం అనుకుందాం. వీరికి బాగా తెలుసు ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందంలో ఏముంది? ఒకవేళ కర్నూలులో రాజధాని అనుకుంటే గుంటూరులో బెంచ్ కావాలన్నారు, గుంటూరులో హైకోర్టు పెడదామన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ రోజు ఆంధ్రాలో రాజధాని అనుకుంటున్నారు, అదే కర్నూలులో మీరు హైకోర్టుని. రెండోది ఏంటంటే హైకోర్టుకు ఈ రోజు కూడా 60 ఏళ్ల తర్వాత మేము ఇన్నేళ్లు ఘనంగా పరిపాలించడం అన్నప్పుడు మొత్తం ఆంధ్ర రీజన్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైకోర్టు బిల్డింగ్ లేకపోవడం ఒకటి. రెండోది ఇక్కడ ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం మేము ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఒకవేళ మీరు చూపిస్తే మేము చేస్తామంటున్నారు కదా. ఒకవేళ ఆంధ్ర ప్రభుత్వం ముందుకు రానప్పుడు మేమేమన్నా మాదాపూర్ హైటెక్ లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము సెపరేట్ అవుతాం, మేము బిల్డింగ్స్ చూపిస్తున్నాం, మాకు ఇవ్వండి అన్నాం. మరి అందులో అభ్యంతరం ఏముంది హైకోర్టుకి? చేస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కేంద్రం డబ్బుల గురించి ఆశపడితే ఇదిగో నేను రెడీగా ఉన్నాను, మీరు నాకు అమౌంట్ కేటాయించండి,
నేను సింగపూర్ లాంటి హైకోర్టు నాకు ఇంత బడ్జెట్ అవుతుంది, నేను సింగపూర్ లాంటి హైకోర్టు కడదాం అనుకుంటున్నాను, దానికి హైకోర్టును పట్టుకుని ఆంధ్ర ఆధిపత్యం ఎట్లా అంటారు? డెఫినెట్ గా నేను చెప్తున్నా, దానికి వస్తున్నా. ఎందుకంటే గతంలో మా సోదర అడ్వకేట్లకు తెలుసు, గుంటూరులో ఆభరణ దీక్షలు జరిగినాయి న్యాయవాదులు, గుంటూరులో మాకు బెంచ్ కావాలని. మరి ఇక్కడ తెలంగాణలో కోర్టు ఉన్నప్పుడు హైకోర్టులో గుంటూరులో బెంచ్ కావాలని ఆమరణ దీక్షలు జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఉధృత ఉద్యమాలు ఎందుకు చేయట్లేదు? అంటే నేను ఇక్కడ చూసారు కదా మీరు, జడ్జిల నియామకాలు చూసారు, పిటిషన్ సార్ చెప్పినట్టు రిట్ పిటిషన్స్ అలయన్స్ లో చూస్తా ఉన్నారు, స్టాఫ్ చూస్తున్నారు ఏ రకంగా జరుగుతా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక్కటిసారి మన అన్న మీరు వినండి, ఒక్కటి మనం అందరం అడ్వకేట్లమే, ఈరోజు మానేనా మానే మైతేరా మేమాన్ అంటే ఎట్లా అండి? మేము వద్దు వద్దు మొర్రో అని అంటుంటే మీరు ఇంకా మేము మమ్మల్ని పట్టుకొని ఉంటా అంటే ఇట్లా. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 ఏళ్ళు మీరు ఫెసిలిటేట్, మీరు కామన్ క్యాపిటల్ వంకతో మీరు ఈ రోజు మేము అసలు నిర్లిప్తంగా ఉంటాం. 10 ఏళ్ళు మేము అసలు సార్వభౌమాధికారం తెచ్చుకోము, మేము బ్రతుకము, మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోము. మేము ఈ 10 ఏళ్ళు అన్నారు కాబట్టి 10 ఏళ్ళ ఒక్క నిమిషం వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఈ రకంగానే మిమ్మల్ని సతాయిస్తాం, మీ ఇంట్లోనే ఉంటాం. విడాకులు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ మీరు జడ్జి అండి. సామాన్య ప్రజలకు ద్వారా సామాన్య ప్రజలకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు డైవర్స్ పిటిషన్ మీరు జడ్జి గారండి, నేను డైవర్స్ పిటిషన్ వేసుకున్నాం, డైవర్స్ మీరు గ్రాంట్ చేశారు. గ్రాంట్ చేసిన తర్వాత భర్త ఏమంటున్నాడు, నేను ఇంకా వెళ్ళిపోను, నాకు ఇల్లు వేరే నేను కట్టుకున్నాక వెళ్ళిపోతా, బట్ నేను 10 ఏళ్ల వరకు నేను ఇంకా ఉమ్మడిగానే జీవిస్తా ఇక్కడనే అని అంటే దాంట్లో ఏ రకంగా ఉంటది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జడ్జిమెంట్, తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అన్నది. ఇక్కడ మీరు డైవర్స్ విడాకుల గురించి మీరు జడ్జిమెంట్ ఇస్తే మీరు పైసలు ఇచ్చి నాకు ఇల్లు కట్టుకునే దాకా నన్ను వదిలేకపోతే మేము పోము అని అంటే ఇంకో పాయింట్ ఉంది. హైకోర్టు ఎందుకు తీర్పిచ్చింది? రెండు ఉమ్మడిగానే ఉంటుందని హైకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కొన్ని ఇక్కడ మాట్లాడలేము, మేము మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడలేము. అభ్యంతరకరాలు ఉన్నాయి కాబట్టి అభ్యంతరం లేవదీస్తున్నాం కదా. మీరు ఒక చక్కటి ప్రశ్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గగ్గోలు పెడుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు కాబట్టి అందులో ఏమో ఉంది అని మీరు ఎవరికైనా ఎందుకు రాణిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముందుకు వస్తలేరు దాని మీద మనం ఇంకొకటి 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆకుల సత్యనారాయణ గారు జవాబు చెప్పాలి. మొన్నటిదే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను మద్రాస్ హైకోర్టు తీసుకుంటలేను, లేదా గుజరాత్ హైకోర్టు బాంబే నుంచి విడిపడినప్పుడు చూసుకుంటలేను. ఏ హైకోర్టు ఏ రాష్ట్ర విభజన జరిగినా ఈ భారతదేశంలో ఎప్పుడైనా సంవత్సర కాలం పాటు పట్టిందా? 2000 సంవత్సరంలో విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ కానీ లేదా జార్ఖండ్ కానీ ఎందుకు నెలల అవుతుంది, ఇక్కడ ఎందుకు కాదు? లేదా బాంబే నుండి గుజరాత్ విడిపోయినప్పుడు ఎందుకు అదే సంవత్సరంలో జరిగింది, ఇక్కడ ఎందుకు కాదు? అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక ఎత్తు, మాకు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు కూడా రాజ్యాంగపరమైన హక్కులు సాధించాలంటే మేము పోరాడితే కానీ సాధించలేము. అరవింద్ దౌర్భాగ్య స్థితి తెలంగాణలో. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం అరవింద్ కుమార్ గారు నమస్కారం. రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క నిమిషం సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. క్యాపిటల్ లేకుండా లేదు, విడిపోయిన ఛత్తీస్గఢ్ ఉంది. ఒక్క నిమిషం అరవింద్ కుమార్ గారు, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాని గురించి అడుగుతున్నారు వారు. ఛత్తీస్గఢ్ కూడా క్యాపిటల్ లేదు, వాళ్ళు కట్టుకున్నారు. తర్వాత ఛత్తీస్గఢ్ కూడా క్యాపిటల్ లేదు సార్, వాళ్ళు కట్టుకున్నారు. సత్యనారాయణ గారు ఛత్తీస్గఢ్ కూడా క్యాపిటల్ లేదు, వాళ్ళు కట్టుకున్నారు. అది తేడా. రైట్ ప్రతాప్ గారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కోణంగా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఎన్నో వేదికల ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్యలు చాలా ఉన్నాయి, ఇవన్నింటినీ పరిష్కరించుకుందాం, గొడవలొద్దు, కూర్చుందాం, మీరు ఎక్కడంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పారు. దాన్ని ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ స్వీకరించట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఉంది. దాన్ని వినండి, దాన్ని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అయితే వీక్ చేయాలంటే పొలిటికల్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతూ ఉండాలి. రాజకీయ లబ్ధి పక్కన పెట్టండి, భౌగోళికంగా 2 రాష్ట్రాలు ఏర్పడాయి. 2 రాష్ట్రాలలో సమస్యలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డ్రాఫ్టింగ్లో చాలా తప్పులు చేసింది. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది 2 రాష్ట్రాలకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ 2 రాష్ట్రాలు బైఫర్కేషన్ జరిగినప్పుడు చాలా ఆలోచనలు ఉంటాయి. ఇవన్నింటి మీద కరెక్ట్గా డిబేట్ చేసి 2 రాష్ట్రాలు డివైడ్ చేసుకొని 2 రాష్ట్రాల్లో చక్కటి పరిపాలన అందించుకుందాం.
తెలుగుదేశం పార్టీ విధానం అది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆదరాబాదరగా వాళ్ళకున్నటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు ప్రజెంట్ చేసి అన్ని చాలా లూసుకులు పెట్టుకుని ఇవాళ ఒక తెలంగాణలో ఒక హైకోర్టు సమస్య కాదండి, దాదాపు 99. కడియం శ్రీహరి గారు అన్నారు ఆంధ్ర పాలన కావాలా ఇంకా అని మిమ్మల్ని అడిగారు. ఇక్కడ ఏంటంటే అధ్యక్షుడితో ఒక్క లెటర్ నేను పెట్టుకుంటాను, ఒక్క లెటర్ ఇవ్వండి రిటర్న్ గా హైకోర్టు పోయి నేను సాధిస్తా, మీ తరఫున నేను పోరాడతా హైకోర్టులో. రేవంత్ రెడ్డి గారికి లైన్ ఉన్నారు, శ్రీనివాస్ గారు మాట్లాడిన ఆంధ్ర పాలన కావాలా అని అడుగుతున్నారు కడియం శ్రీహరి గారు. నిన్న ఆంధ్ర పాలన ఇప్పటికీ ఉండాలా అని మాత్రం బాబులో పెత్తనం కావాలా. కడియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సెకండ్ టైం లెటర్ ఇచ్చినప్పుడు ఎంత బాగా ప్రజెంట్ చేసిండు. ఆయన మాట్లాడింది కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఆయన రాజకీయ విలువల కోసం మాట్లాడే నైతికకు కడియం శ్రీహరి గారికి లేదు. పార్లమెంట్ మెంబర్ గా ఉండి మాట్లాడడం కరెక్ట్. హైకోర్టు వినండి, హైకోర్టు సమస్య ఒక్కటే లేదు, అన్ని సమస్య పరిష్కరిస్తాం, మీరు రండి, మేము ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చుకొని దాన్ని ముంగడ పెట్టుకొని పబ్బం గడపాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు హలో, రేవంత్ గారు నమస్కారం, మాట్లాడండి. బాగానే వాదిస్తున్నాడు కేసును, ఆయన లాయర్ గా వాదిస్తే పర్వాలేదు కానీ లయ్యర్ గా వాదిస్తేనే సమస్యలు వచ్చి పడతాయి. కొమ్మేన్ గారు మీరు కదన్నా అమెరికాలో లై చేసింది, మేము ప్రజల్ని మోసం చేసి గెలిచినాము అని అమెరికా వేదికలా మీరు ఆ రోజు అబద్ధాలు చెప్పి మేము గెలిచినాము, అధికారంలోకి వచ్చినాం ఆంధ్ర ప్రాంతంలో అన్నవా లేదా అన్న రేవంత్ అన్న? ఆంధ్రప్రదేశ్ కు అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి లా మినిస్టర్ కి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును విభజించండి అని చెప్పి స్పష్టంగా లేఖ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టులో వచ్చే ఏ తీర్పులనైనా ప్రభుత్వానికి అన్ని అనుకూలంగా రావాల్సిన ఏ ప్రభుత్వానికి అయినా, మన ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ సిటీ కోసం భూసేకరణకు సంబంధించి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినట్టు కూడా మనము టీవీలలో పత్రికలలో చూసినాం. అయితే హైకోర్టులో వచ్చే జడ్జిమెంట్లను వేటినైనా కూడా సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సింగిల్ జడ్జి దగ్గర వచ్చిందాన్ని డివిజనల్ బెంచ్ లో రివ్యూ చేయొచ్చు, లేకపోతే చీఫ్ జస్టిస్ ఇచ్చిన రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మనం సుప్రీంకోర్టులో ఏ జడ్జిమెంట్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ అని ఎక్కడ ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో లేదు. మరి కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఏముందో నాకు తెలియదు కానీ భారత రాజ్యాంగంలో హైకోర్టు ఇచ్చే తీర్పులను సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో న్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి మొట్టకాయలు వేసినప్పుడల్లా ఈడ మా కోర్టు విభజన జరగలేదు అంటే వీళ్ళేంటి, కోర్టు విభజన జరిగితే వీళ్ళు బెదిరించో అదిరించో జడ్జిమెంట్లు తీసుకుంటామన్నా ఏమన్నట్టు కొమ్మినేని గారు ఇవాళ హైకోర్టులో ఇచ్చే ప్రతి జడ్జిమెంట్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ ఈ రోజు ఎవరో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఎవరున్నా కూడా రాజ్యాంగ పరిధిలోకి లోబడి మాత్రమే జడ్జిమెంట్లు రాస్తారు. రెండోది కోర్టు విభజనకు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చారు. విభజన కోర్టు విభజన జరగాలని బిల్డింగ్ ఉంచమనండి. మొత్తం 13 జిల్లాలలో ఒక బిల్డింగ్ పిటిషన్ మీదనే జడ్జిమెంట్ వచ్చింది. ఏమని ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ కోర్టు అనేది ఇక్కడ హైదరాబాద్ లో పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈ భూభాగం అనేది తెలంగాణది. తెలంగాణ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టడానికి జయలలిత కేసు కర్ణాటకలో వాదిస్తలేరా అండి? జయలలిత గారి కేసు కర్ణాటకలో వాదిస్తలేరా? లేకపోతే మహారాష్ట్ర సెక్రటరీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను అన్నా, రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే నేను సూటి ప్రశ్న మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు చర్చించుకోమని ఏ సమస్యలకు పరిష్కారం కావాలో కొమ్మినేని గారిని ముందుకు రమ్మని తెలంగాణ ప్రజలకు సంబంధ ఇబ్బంది జరుగుతున్నప్పుడు
ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించి ఆ సమస్యను ఒక పరిష్కారం ఒక దారి చూపించుకోమని ఉంది. అదే రాజ్యాంగపరమైన హక్కుల్ని మనం బాబు గారితో చర్చిస్తే కానీ సాధించలేము. రేవంత్ రెడ్డి గారు మనం ఏ రకమైన బానిసత్వంలోకి నెట్టుతా ఉన్నారు మీరు చూడండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని సూటి క్వశ్చన్ అడుగుతా. కింద బతుకుతున్నావు, అది బానిసత్వం కదా. నువ్వు బతికిన రోజులు మీరు బతికిన రోజులు ఆ రోజు స్టార్టింగ్ లో ఆ తోటలో మొక్కవే కదా, నువ్వు ఆ తోటలోని మొక్కవే కదా రేవంత్ రెడ్డి గారు. మీకు విత్తనం రాజకీయ ఆలోచనలు అందులోనే కదా మీకు తెలిసినాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒకటి సరే సబ్జెక్ట్ కన్ఫర్మ్ అవుతామండి, ఇవన్నీ మనకు ఎందుకు. మీరు తెలంగాణ రాష్ట్రంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా మారిరు. మీరు మీ గురించి మాట్లాడితే మనకేమో తెలంగాణ ఒక తులసి వనం గంజాయి మొక్కలైన ఈ రోజు సార్ ఒక్కటి సబ్జెక్ట్ నన్ను అడగని సమాధానం రన్నింగ్ కామెంట్ ఈ రోజు మీరు ఇక్కడ రేవంత్ రెడ్డిగా ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిగా టికెట్ రాకపోతే బయటకు వెళ్ళిపోయినారు కదా. మన ఇద్దరం బంజారాహిల్స్ లో పాత ఆఫీస్ దగ్గర మన ఇద్దరం బల్ల మీద పల్లీలు తిన్నామే కదా. అవును అదే మాట్లాడుతున్నామండి. సభాపతి రెడ్డి గారు మీకు తేడా ఉంది. టీఆర్ఎస్ సబ్జెక్ట్ మీద ఒక ప్రశ్న అడుగుతాను. రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతాను. సభాపతి రెడ్డి గారు ఒక్క నిమిషం హైకోర్టు గురించే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాం, మా దురదృష్టం మా ప్రాంత నాయకులు కూడా మీ ప్రాంత నాయకులు కూడా రెండు ఒత్తాసు పలుకుతా ఉంటే మాకు పల్లెరుగాయలు ఉన్నాయి. మా అభివృద్ధి నరకలలో పల్లెరుగాయలు రాలేరు. ఒక్క క్వశ్చన్ నేను ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అభివృద్ధి నడకలలో మనకు పల్లెరుగాయలు గుచ్చుకున్నట్టుగా మీరు మారుతా ఉన్నారు. వద్దండి రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక్కటే సూచన, ఒక స్పెసిఫిక్ క్వశ్చన్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విభజన ఒక ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక 3 స్తంభాల మీద ప్రజాస్వామ్యం ఉంది. ఒకటి లెజిస్లేచరు, రెండోది జ్యుడిషియరీ, మూడోది ఎగ్జిక్యూటివ్. మరి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ కమల్నాథన్ కమిటీ పేరుతో విభజన జరగట్లేదు, జ్యుడిషియరీ విభజన జరగట్లేదు. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఏర్పడినట్టేనా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనగడగలుగుతుందా? ఈ మిగతా 2 స్తంభాలు విడబడినప్పుడు కూడా 3 ఏళ్ళు చదువు చదవాలి శ్రీనివాస్ గారు. దీనికి భారత రాజ్యాంగంలో విభజనకి ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ లో మిగతా ప్రాంతాలలో కొన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి మీరు కనుక్కోండి. అంశాలు పెండింగ్ వేరండి. హైకోర్టులో అయితే సెపరేట్ అయ్యాయి కదా. బాంబే నుండి గుజరాత్ విడవలేదా? మాట్లాడదాం. ఒక పని చేయొచ్చు కదా. సరే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒకటి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక ఛాలెంజ్ నేను ఇస్తా ఉన్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సూటిగా ఆంధ్ర రాష్ట్రంలో గాని లేదా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాకు అభ్యంతరం లేదని గాని మీరు రిటర్న్ గా ముఖ్యమంత్రి హోదాలో లెటర్ ఇవ్వగలరా కేంద్ర ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ గారు ఒక్క నిమిషం. ఆంధ్రలో నారా లోకేష్ పాలన సాగుతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 33% మంది అవునని, 67% మంది కాదంటున్నారు. మొదటంతా అటు వచ్చినా ఈసారి ఇటు వచ్చింది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.